వైసీపీ ఆధ్వర్యంలో పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో నిరసన తెలిపామన్నారు. తమ డిమాండును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏవో ప్రమీలాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోగోలు వైసీపీ మండల అధ్యక్షుడు రఘు, జిల్లా నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు, నెల్లూరు వెంకటేశ్వర్రెడ్డి, వైసీపీ పట్టణ ఉపాధ్యక్షులు నాయబ్ రసూల్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కామరాజు, జిల్లా నాయకులు కనమర్లపూడి నారాయణ, గుడ్లూరు మాల్యాద్రి, కావలి నియోజకవర్గ యువత అధ్యక్షులు చైతన్య, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆత్మకూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కూర్చున్న మరుసటి రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక భ్రమలో ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏమైతే పెట్టాడో, చెప్పిన పథకాలని ఏ విధంగా అయితే హామీ చేశారో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా హామీ చేసొద్దని, అమలు చేసొద్దని, ఈ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తుందని మోసపోయి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసారో మరి ఏం జరిగిందో ఏమో కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా చెప్పిన మాటలన్నిటిని కూడా పక్కన పెట్టి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు చేయకుండా అనేక రకాలుగా పేద ప్రజలపై భారం మోపుతూ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా గతంలో ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నదాని వల్ల రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. రవాణా ఛార్జీలు పెరిగిన దానివల్ల నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి. కాబట్టి మేము అధికారంలోకి రాగానే వీటన్నిటిని తగ్గిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు జరుగుతున్నది ఏమిటి అని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అబద్ధపు హామీలు చెప్పి ప్రజలను నిలవన ముంచి మీరు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు చూసినట్లయితే భారతదేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. ఈ రోజు ఇదిగో నారా లోకేష్ గారు గత ప్రభుత్వంలో ఏం చెప్పాడో ఒకసారి మీరు అందరూ వినండి. రాజేష్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ భారం ఆంధ్రప్రదేశ్ లో ఉంది, హైయెస్ట్ చార్జెస్. అదే సమయంలో నైబరింగ్ స్టేట్స్ లో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలకు కారణం ఎవరు అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు పెట్రోల్ పైన 30% వ్యాట్, డీజిల్ పైన 22% వ్యాట్ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో అధికంగా పేద ప్రజలపైన భారం మోపి తద్వారా వచ్చినటువంటి డబ్బులను మీ అవినీతి కార్యకలాపాలకి, మీ యొక్క అనుచరులకి కట్టబెట్టేదానికి ప్రజలపైన భారం మోపుతున్నారని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పేద ప్రజలపైన పడుతున్న భారాన్ని తగ్గించాలి. లేని ఎడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినట్లయితే మరింత ఈ ఆందోళన తీవ్రతరం చేసి అన్ని పార్టీలను, అన్ని వర్గాల ప్రజలను, సామాన్య నాయకులను అందరినీ కలుపుకొని మరింత తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 నెలలకే సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇది మంచి ప్రభుత్వం ఒక పోస్టర్ ప్రతి ఒక్క ఇంటికి 3 నెలలకే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక పోస్టర్ తగిలిచ్చారు. దానికి ఒక ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తారో తెలియదు. అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో మేము గెలిస్తే ఖచ్చితంగా ఈ పెంచిన పెట్రోల్ ధరలని తగ్గిస్తాము, ఏ రాష్ట్రంలో కూడా లేనట్టు ఆంధ్ర రాష్ట్రంలో తక్కువగా ఉండేటట్లు చూస్తామని చంద్రబాబు నాయుడు గారు, మరి ముఖ్యమైన మంత్రి ఇంకొక మంత్రి మన నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా వాళ్ళతోటి ఉన్న ప్రశ్నిస్తా అనే పవన్ కళ్యాణ్ గారు మొత్తం కలిపి ఈ రాష్ట్ర ప్రజల్ని
మరోసారి ఈ మంచి ప్రభుత్వం మోసం చేసిన పరిస్థితి ప్రజలందరూ ఇప్పుడు అర్థం చేసుకుంటా ఉన్నారు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.